జనరల్ గా యానల్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ అనేది మనకి ఈ ఫిస్టులాక్ అనేది రీజన్ చెప్పొచ్చు. ఇది కాకుండా కొన్ని పెద్ద పేగుకు సంబంధించిన రోగాలు, అల్సరేటివ్ కోలైటిస్ అని, క్రాన్స్ అని, ఐబిడిస్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు వాటిని. ఇవి కాకుండా కొన్ని ట్యూబర్క్లోసిస్, వీటిల్లో కూడా మనకి ఈ ఫిస్టులాస్ అనేటివి ఎక్కువగా కనిపిస్తాం. సార్ మరి అంటే ఈ ఫిస్టులా వచ్చింది అని మనకు తెలుసుకోవటం ఎలాగా అంటారు? సో జనరల్ గా ఏంటంటే ఫిస్టులాకి లక్షణం ఎలా ఉంటుందంటే పేషెంట్ కి సడన్ గా బయట ఒక యాప్సెస్ లాంటిది మలద్వారం చుట్టుపక్కల ఒక పెద్ద గడ్డ అయి అది బాగా ఫీవర్, నొప్పి, వాపు రావడం, అది ఆటోమేటిక్ గా పగిలిపోవడం. ఒక్కోసారి సర్జన్ దగ్గర వెళ్తే దాన్ని ఓపెన్ చేసి చీమ్ తీసేస్తా ఉంటారు. సో ఇట్లా మలద్వారం బయట ఒక గడ్డ లాంటిది ఏర్పడుతుంది అనమాట. అదే కాకుండా ఒక్కొక్కసారి ఒక చిన్న పింపుల్ లాగా కూడా వస్తుంది, చిన్న మొటిమలాగా ఏర్పడి అక్కడ నుంచి తడి అవుతూ ఉంటుంది. పేషెంట్ చెప్తారు మన దగ్గరికి వచ్చినప్పుడు, నాకు మోషన్ వచ్చే మార్గం దగ్గర ఒక చిన్న పింపుల్ లాంటిది, అక్కడ నుంచి పసు వస్తూ ఉంటుందండి ఆన్ అండ్ ఆఫ్ గా. కొన్ని రోజులు వస్తుంది, కొన్ని రోజులు తగ్గిపోయింది, టాబ్లెట్లు యాంటీబయాటిక్ వేసుకుని తగ్గిపోయింది, మళ్ళీ వస్తూ ఉంటది, ఇది చెప్తారు. ఇదే కాకుండా అలా పసు రావడం వల్ల అక్కడ చుట్టంతా కూడా దురదలాగా రావడము, కొంచెం ఇచింగ్ సెన్సేషన్, లేకపోతే చుట్టంతా రెడ్నెస్ ఉండడము, ఇది మనకి ఈ ఫిస్టులా యొక్క లక్షణం. ఓకే సార్, మరి ఫిస్టులా డయాగ్నోసిస్ ఏ విధంగా ఉంటుంది? సో ముందు డాక్టర్ గారి దగ్గరకు వచ్చి పేషెంట్ ఎప్పుడైతే ఈ కంప్లైంట్స్ చెప్తారో ఆటోమేటిక్ గా 90% డయాగ్నోస్ అయిపోతుంది. సో మనం ఏం చేస్తాం అంటే పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తాం. పర్రెక్టల్ ఎగ్జామినేషన్ అంటారు. జస్ట్ ఫింగర్ గానే యానస్ లోకి ఇన్సర్ట్ చేసి చూసినట్లయితే, ఇందాక చెప్పినట్టుగా ఫిస్టులాకి 2 హోల్స్ ఉంటాయని చెప్పాను కదా, బయట ఒకటి, లోపల ఒకటి. సో లోపల ఉన్నటువంటి ఏదైతే ఓపెనింగ్ ఉందో మనకి అది చేతికి తగులుతుంది అనమాట, డాక్టర్ గారి చేతికి ఈజీగా. దాన్ని పర్రెక్టల్ ఎగ్జామినేషన్ అంటారు. దాని ద్వారా మనకి ఆ ఫిస్టులా అనేది క్లియర్ గా ఏర్పడ్డదా లేదా, ఎలా ఉంది, ఎంత డెప్త్ లో ఉంది అనేది కూడా మనకి ఫింగర్ ఎగ్జామినేషన్ ద్వారా తెలిసిపోతుంది. లేదంటే కొన్ని రకాల టెస్ట్లు ఉంటాయి మనకి, మన దగ్గర అయితే వీడియో రెక్టోస్కోప్ ఉంటుంది, దాని ద్వారా పేషెంట్ కూడా మనం చూపించవచ్చు ఇంటర్నల్ ఓపెనింగ్ ఎక్కడ ఉంది ఏంటి అని కూడా క్లియర్ గా పేషెంట్ చూస్తాడు, పేషెంట్ కు మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇవే కాకుండా కొన్నిసార్లు కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు, అంటే కాంప్లెక్స్ ఫిస్టులాస్ బాగా డెప్త్ గా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎంఆర్ఐ స్కానింగ్ అని, ఎండోయానల్ స్కానింగ్ అని సజెస్ట్ చేస్తాం. అయితే మరి అలోపతి అండ్ ఆయుర్వేదిక్ లో డిఫరెన్స్ ఏంటి ఈ ఫిస్టులాకి సంబంధించి? సో ఫిస్టులా ఏంటంటే మనకి ఎలోపతి ట్రీట్మెంట్స్ కి వచ్చేసరికి చాలా రకాల సర్జరీస్ ఉంటాయి, ఫిస్టులోటమీ, ఫిస్టులెక్టమీ, లేజర్ సర్జరీ ఇలా. బట్ ఏమవుతుందంటే అసలు సమస్యలు ఎక్కడ వస్తుందంటే ఈ ఫిస్టులా అనేది మలద్వారం లోపల ఉన్న గోడల్ని క్రాస్ చేస్తూ పోయింది అనమాట. సో గోడలు అంటే కండరాలు మనకి మోషన్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఏదైనా ఓపెన్ సర్జరీ చేస్తామో, బాగా ఓపెన్ చేసి ఫిస్టులోటమీ అంటారు, ఓపెన్ టెక్నిక్, ఫిస్టులెక్టమీ అంటారు, టోటల్ గా ట్రాక్ రిమూవ్ చేయడము. ఈ రిమూవ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మలద్వారంలో కండరాలను కట్ చేస్తే తప్ప లోపలికి వెళ్ళలేము. అలా కట్ చేసినప్పుడు మోషన్ కంట్రోల్ పోద్ది పేషెంట్ కి, వాళ్ళు ఎక్కువసేపు మోషన్ ఆపుకోలేరు. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియకుండానే మోషన్ వచ్చేసేయడము, వాళ్ళకి తెలియకుండా గ్యాస్ లీక్ అవడం ఇలా అవుతుంది అనమాట. అందువల్ల సర్జరీస్లో ఏంటంటే సగం చేసి రిమూవ్ చేయడము, క్లీన్ చేసి వదిలేయడం జరుగుతుంది. మళ్ళీ రికరెన్స్ అవుతా ఉంటుంది ఫిస్టులా. సో ఈవెన్ లేజర్ ప్రొసీజర్ ద్వారా చేసినా కానీ మనకి ఏమైందంటే లోపల ఉన్నటువంటి హోల్ సరిగా మానకపోవడం వల్ల, యానల్ గ్లాండ్ సరిగ్గా డిస్ట్రక్ట్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ మనకి రికరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఫిస్టులాస్ లో. ఆయుర్వేదంలో వచ్చేసరికి మనకి క్షారసూత్ర అనే ఒక విధానం ఉంటుంది అనమాట. అది అతి ప్రాచీనమైన పద్ధతి, బట్ WHO అప్రూవ్ టెక్నిక్ అది. సో దాని ద్వారా మనం ఈ ఫిస్టులాని కానీ మనం ట్రీట్ చేసినట్లయితే ఈ మలద్వారంలో కండరాలు డిస్టర్బ్ అవ్వవు అండ్ మోషన్ కూడా కంట్రోల్ ఉంటుంది, పేషెంట్ కి మళ్ళీ రికరెన్స్ అనేది ఉండదు. అండ్ ఈ పద్ధతి ఏంటంటే మనం ఆడి వరకే చిన్న మత్తిచ్చి చేయొచ్చు, కొంచెం డిస్కంఫర్ట్ అది ఉంటుంది, బట్ ఒక 6 to 8 weeks లోనే ఎంత పెద్ద కాంప్లెక్స్ ఫిస్టులా అయినా మనం ఈజీగా ట్రీట్ చేయొచ్చండి. సో ఆయుర్వేదిక్ పరంగా మనకి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. డెఫినెట్ గా 98 to 99% మనకి క్షారసూత్ర విధానం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫిస్టులాని ట్రీట్ చేయొచ్చు. ఓకే, మరి ఈ ఫిస్టులాకి వచ్చేసరికి అంటే మెయిన్ గా మేల్ ఫీమేల్ అంటే కిడ్స్ లో కూడా వస్తుంది అన్నారు మీరు. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది? సో జనరల్ గా అయితే మేము చూసింది ఏంటంటే ఏజ్ గ్రూప్ తో అయితే సంబంధం లేదు, కనిపిస్తూనే ఉంటుంది అందరిలో కూడా. కాకపోతే ఏంటంటే కంపారిటివ్లీ ఫీమేల్, మేల్ పేషెంట్స్ లో కాంప్లెక్స్ ఫిస్టులాస్ చాలా ఎక్కువ. అంటే బాగా స్పింక్టర్ ఇన్వాల్వ్మెంట్ కానీ బాగా డెప్త్ గా ఫామ్ అవడం అనేది, కాంప్లెక్స్ ఫిస్టులాస్ అన్ని కూడా మేల్ పేషెంట్స్ లోనే చాలా ఎక్కువ. ఫీమేల్ లో వచ్చినా గానీ అవన్నీ కూడా సింపుల్ ఫిస్టులాస్ ఉంటాయి. వాటిలో ఎక్కువ శాతం ఏంటంటే వాళ్ళకి ఆఫ్టర్ డెలివరీ మనకి కట్ లాగా అయిపోయి ఫిషర్ నుంచి ఏర్పడే ఫిస్టులాస్ ఎక్కువగా ఉంటాయి. అంటే మేల్ లోనే ఎక్కువగా కనిపించడానికి వాట్ ఈస్ ద రీజన్ డాక్టర్? అట్లా అంటూ ఏం లేదు, దిర్ ఇస్ అన్నోన్ కాజ్, యాక్చువల్ తెలియదు ఇది ఎందుకు వీళ్ళని ఎక్కువ వస్తుందని మనం చెప్పడానికి ఉండదు. మేబీ వాళ్ళు ఎక్కువగా బయట తిరగడం, లేదా బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, వాటి వల్ల కూడా వాళ్ళకి ఫిషర్స్, ఈ పైల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇట్లా ఫిషర్ పైల్స్ ఉన్నప్పుడు కూడా మలద్వారం లోపల వాప్ ఎక్కువగా ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు మేబీ యానల్ గ్లాండ్ త్వరగా ఇన్ఫెక్ట్ అయిపోయి మనకి వీళ్ళకి ఫిస్టులాస్ అనేవి మేల్ ఎక్కువ కనిపిస్తుండొచ్చు. ఓకే సార్, అయితే మరి ఫిస్టులా అనేది ఓన్లీ సింగిల్ టైప్ లేదా ఇందులో కూడా వేరే చాలా రకాలు ఉంటాయి. గ్రేడ్ 1 సింపుల్ ఫిస్టులా,
ట్రాన్స్మిటరీ ఫిస్టులా, సూపరాలివేటరీ ఫిస్టులాస్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిస్టులాస్ ఉంటాయి అన్నమాట. ఇవి ఏంటంటే కాంప్లెక్స్ ని బట్టి మనకు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 వరకు కూడా ఉంటాయి. ఓకే, సో ఆ పేషెంట్ యొక్క కండిషన్ బట్టి, ఆ గ్రేడ్ బట్టి మనము ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది. ఓకే సార్. అయితే ఈ ఆయుర్వేదిక్ సెంటర్ నుంచి వెళ్ళి అంటే ఆల్మోస్ట్ మీరు చాలా మందికి Yes, yes. సర్జరీస్ కానీ లేదంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ కానీ ఇచ్చేసి ఉంటారు. సో చూసే వ్యూవర్స్ కి చెప్పాలి అని అంటే మెయిన్ గా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటారు, అండ్ ఆల్సో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ పరంగా వ్యూవర్స్ కి ఏం చెప్తారు? సో ఎట్లా ఉంటుందంటే మనకి మీకు ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులాస్ లో ప్రొసీజర్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే దాని యొక్క రూట్ కాజ్ ప్రాపర్ గా తెలుసుకోవాలి. ఫస్ట్ రూట్ కాజ్ తెలుసుకుని దాన్ని ప్రాపర్ గా డయాగ్నోస్ చేసి మనము ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఓకే. ముఖ్యంగా ఫిస్టులాకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు అక్కడ ఉన్నటువంటి కండరాలు ఉండడం వల్ల ఏంటంటే దాన్ని ట్రీట్మెంట్ అనేది సరిగ్గా చేయకుండా ప్రాపర్ గా ఉన్నప్పుడు మళ్ళీ రికరెన్స్ అవుతా ఉంటుంది. మన దగ్గర ఎట్లా ఉంటుందంటే ప్రాపర్ గా పేషెంట్ ని వీడియోరెక్టోస్కోపీ ద్వారా ఎగ్జామినేషన్ చేసి డయాగ్నోస్ చేసిన తర్వాత అవసరమైతే కొన్ని ఇన్వెస్టిగేషన్ కూడా రాస్తాం. అవన్నీ రూల్ అవుట్ చేసుకొని మనకి ఈ క్షారసూత్ర విధానం ద్వారా మనం చేసినట్లయితే డెఫినెట్ గా 100% రికరెన్స్ అనేది ఉండదు. పేషెంట్ కి మళ్ళీ ఈ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ట్రీట్ చేయొచ్చు. డాక్టర్, మరి ఫిస్టులా అండ్ పైల్స్ అండ్ ఫిషర్ ఇవన్నీ చూసుకున్నప్పుడు సో మేజర్ గా ఫిస్టులా అనేది కొంచెం క్లిష్టతరంగా ఉంటది అని అన్నారు కదా. సో మరి వీటన్నింటికి కలిపి ఓవరాల్ గా అంటే వ్యూవర్స్ కి మీ ఒపీనియన్ త్రూ. సో జనరల్ గా ఏంటంటే మనం తీసుకునే ఆహారపు అలవాటు ఎట్లా ఉండాలంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే విధంగా ఉండాలి. అండ్ ఒకవేళ మీకు సరిగా ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు అంటే ఇమీడియట్ గా డాక్టర్ గారిని కలవడం కానీ, లేకపోతే ఇప్పుడు మన దగ్గర దొరికేటువంటి ఏవైతే జీలకర్ర కానీ లేకపోతే వాము కానీ అట్లాంటివి కానీ మనం రెగ్యులర్ గా తిన్న తర్వాత యూజ్ చేస్తున్నట్లయితే మనకి డైజెషన్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైతే పేషెంట్ కాన్స్టిపేషన్ కానీ, ఇన్కంప్లీట్ స్టూల్స్ అవ్వడం కానీ, లేదు ఎక్కువసార్లు మోషన్ అవ్వడం కానీ ఇట్లాంటి కంప్లైంట్స్ లేకుండా ఉంటాయో పేషెంట్స్కి ఎవరికి కూడా ఇలాంటి ఇబ్బందులు ఏముండవు. కాబట్టి మనం తీసుకునే ఆహారపు అలవాట్లో డెఫినెట్గా నాన్ వెజ్ అనేది కొంచెం తక్కువగా ఉన్నట్టు చూసుకోవాలి. స్పైసీ అనేది తక్కువ ఉన్నట్టు చూసుకున్నట్లయితే, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టు చూసుకున్నట్లయితే మనకు స్టూల్ అనేది ఫ్రీగా పాస్ అవుతుంది. ఎక్కువసేపు కంపౌండ్ మీద స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. దీంతో పాటు స్ట్రెస్ లెవెల్స్ కూడా తక్కువ చేయడం, కొంచెం ఎక్సర్సైజ్ చేయడం కానీ, యోగా ఇట్లాంటి చేసినట్లయితే పేషెంట్స్కి ఇలాంటి ఇబ్బందులు అనేది రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ అయితే వాళ్ళకు డైట్ లాంటిది ఏమి నో నీడ్ పెద్దగా ఏముండదు, డైట్ అంటే ఏముండదు. కాకపోతే కొంచెం స్పైసీ అవి మాత్రం కొంచెం తక్కువ చేయమని చెప్తా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ని అందించారు మా వ్యూవర్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.